పేరు దేవేందర్ రెడ్డి, చికాగో దేవేందర్ రెడ్డి. రిటైర్డ్ టీచర్గా లాస్ట్ ఇయర్ రిటైర్డ్ అయ్యాను. అయితే నిన్న జరిగిన సంఘటన ఏంటంటే, ఒక అన్నోన్ కాల్ నుంచి 24 డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నట్టు, ఏదో ఒక ఫోన్ నెంబర్ చెప్పి, ఈ నెంబరు నీదేనా అంటే, నాది కాదు, అది ఆ ఫోన్ నెంబర్ నాకేం సంబంధం లేదు అని చెప్పడం జరిగింది. లేదు, పుచ్చకాయల దేవేందర్ రెడ్డి అనే పేరు మీదే ఉంది కదా ఫోన్ నెంబరు, ఆ నెంబర్ తోటి అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ చాలామంది అమ్మాయిల ఫోటోలు, నగ్న ఫోటోలు అవి ఇవి చాలా రీసెర్చ్ చేస్తున్నారు. మరి నీ పేరు మీదే ఉంది, కేసు కూడా నమోదైంది. ఇందిరానగర్ పోలీస్ స్టేషన్, బెంగళూరు, కర్ణాటక నమోదైంది. కాబట్టి కేసు కూడా నమోదైందని చెప్పడం జరిగింది. అదే ఎస్ఐ రాహుల్ శర్మ చెప్పాడు. అతను మరి ఫోటో కూడా ఇస్తే కానీ క్లియర్గా అతను మరి నమ్మడం జరిగింది, నిజమే అనుకొని. నెక్స్ట్ స్టెప్ ఏం చేశాడంటే, ఇటు క్రైమ్ బ్రాంచ్ తోటి ఎస్ఐఎస్ నుంచి వాళ్ళతో ఇంటర్వ్యూ చేస్తున్నట్టు, వాళ్ళకి నాతో లెటర్ రాయించడం, నేను సబ్మిట్ చేస్తున్నా అని చెప్పడం. దాని తర్వాత ఈ అమౌంట్ వీళ్ళకు వాళ్ళకు ఏదో ఇస్తున్నట్టు ప్రూఫ్ చేసుకుంటే సేఫ్టీ అవుతావు అట్లా అని. తర్వాత ఏం చేసిందంటే, ఈరోజు బ్యాంకులో అన్ని అమౌంట్ అంతా ఇరెగ్యులర్గా ఎక్కడి నుంచి అయితే ఇక్కడికి వచ్చిన అమౌంట్ అని మాకు అనుమానం ఉంది, దాన్ని ఎంక్వైరీ చేస్తారు, సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు అని చెప్పి నల్గొండ హైదరాబాద్ నుంచి పోవాలంటే 3 hours పడుతుంది కదా, ఈ నైట్ చేరుకోండి అంటే నైట్ వచ్చేసాం. మార్నింగ్ నుంచి ఇక సరే వస్తారేమో, నిజంగానే వాళ్ళు ఎంక్వైరీ చేస్తారేమో, వాళ్ళకి ప్రోగ్రెస్ అటు వేరే డబ్బు బయట నుంచి ఎవరు డబ్బు ఇస్తే కనుక, ఆ నేరస్తుల నుంచి ఎవరు డబ్బు ఇస్తే కనుక ప్రూఫ్ చేస్తారండి ఉంది. తర్వాత నా అకౌంట్ పేరు మీద, పుచ్చకాయల పేరు మీద ముంబైలో కెనరా బ్యాంకులో కూడా అకౌంట్ సారథ్ ఖాన్ అట, ఆయన అనేక కార్యకలాపాలకు పాల్గొన్నాడు. 155 ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ చేశాడు. తర్వాత లాస్ట్ ఫైనల్ ఏంటంటే, నువ్వు కానీ నిన్న నుంచి మా కోఆపరేషన్కు మంచి కోఆపరేషన్ ఇస్తున్నావు కాబట్టి మా ఇంటర్వ్యూలకు ఇంక నిన్ను చేయకపోకుండా చూస్తాం, నమ్మకం లేకుండా చూస్తాం. నేను అరెస్ట్ వారెంట్ కూడా అయ్యింది, అయ్యో మేమేం చేయలేము ఇప్పుడు అని చెప్పి అరెస్ట్ వారెంట్ కూడా ఆన్లైన్లో చూపించారు. దానికి భయపడలేదు, నిజంగానే మరి ఈ సర్టిఫికెట్ తోటి ఏమైనా వాడు చేసేటమో చేసి అని చెప్పి. సరే, ఎంత క్లియర్ కావాలంటే నీ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా అలో చేయాలి, బ్యాంకు ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ అయితే నీది క్లియర్ 3 daysలలో మళ్ళీ నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాయి, అందులో బయట నుంచి వచ్చిన డబ్బులు కనుక ఏమీ లేకపోతే అని అన్నాడు. నేను సరే అని చెప్పి 3 daysలలో మళ్ళీ వస్తాయి కదా అని చెప్పి తొందరగా బ్యాంకు రావడం జరిగింది. వాళ్ళు చెప్పిన ప్రకారమే మేము ఆల్రెడీ బ్యాంక్ ఇవ్వడానికి 18,53,000 ఉండే. ఇక దాంతో అమౌంట్ ఎమ్మడే మేడం గారికి అనుమానం వచ్చి, నేను భయంతో టెన్షన్ తోటి రాస్తుంటే నన్ను గమనించి నన్ను పిలిపించాను. మేడం చెప్పండి. మైత్రి మేడం బ్రాంచ్ మేనేజర్ నన్ను దూరం నుంచి గమనించి నా టెన్షన్ చూసి ఆబ్జెక్షన్ చెప్పి, తర్వాత అసలు విషయం చెప్పిన తర్వాత సార్ డిఎస్పీ సారు సార్ డిఎస్పీ సార్ కూడా దగ్గరనే అందుబాటులో ఫోన్ చేశారు. మేడం, ఒక్క నిమిషం నేను వచ్చేస్తున్నా, నాకు తెలిసేస్తాను చెప్పి సార్ వచ్చేసి వెంటనే మాకు ధైర్యం చెప్పి ఈ యొక్క కేసు నుంచి విముక్తి మాకు చాలా అనిపించారు. థ్యాంక్ యూ.